మొత్తానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కి వేల్స్ విశ్వవిద్యాలయం డాక్టరేట్ అనేది బిరుదు ప్రకటించింది. చెన్నై సంబంధించి వేల్స్ విశ్వవిద్యాలయం మరి రామ్ చరణ్కి ఒక ప్రతిష్టాత్మకమైన ఈ డాక్టరేట్ అనేది ప్రకటించడం అనేది సర్వత్రా ఆనందం వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించిన కూడా పవన్ కళ్యాణ్ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. గ్లోబల్ స్టార్గా ఉన్న రామ్ చరణ్కి మరి గౌరవ డాక్టరేట్ దక్కడం అనేది సంతోషంగా ఉందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో మరి ఈ రోజున చెన్నై వేల్స్ విశ్వవిద్యాలయంలో రామ్ చరణ్ని గెస్ట్గా పిలిచి ఆయనకి ఈ రోజున డాక్టరేట్ బిరుదుని ప్రధానోత్సవంగా మనం చూస్తున్నాం. ఇప్పుడు విజువల్స్ చూస్తున్నాం. మరి విధంగా గ్లోబల్ స్టార్గా ఎదిగిన రామ్ చరణ్కి ఈ రోజున డాక్టరేట్ బిరుదు ఇవ్వడం అనేది చాలా ఆనందం కలిగించే విషయం. త్రిబుల్-ఆర్గా సినిమా ద్వారా కూడా మరి త్రిబుల్-ఆర్కి ఆస్కార్ అవార్డు వచ్చిన నేపథ్యంలో మరి అప్పటి నుంచి కూడా రామ్ చరణ్ గ్లోబల్ స్టార్గా ఎదిగారు. ఇటువంటి పరిస్థితుల్లో చెన్నై విశ్వవిద్యాలయం వేల్స్ విశ్వవిద్యాలయం ఈ రోజున రామ్ చరణ్కి డాక్టరేట్ ఒక బిరుదుని ప్రకటించింది. I invite Thiru Ram Charan Konidela, Indian actor, film producer and entrepreneur, to come forward to receive the honorary degree from the Chancellor. I invite Thiru Ram Charan Konidela, Indian actor, film producer and entrepreneur, to come forward to receive the honorary degree from the Chancellor. సో మొత్తానికి రామ్ చరణ్కి ఈ రోజున డాక్టరేట్ బిరుదు ఇవ్వడం మాత్రం చిరంజీవి ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ మెగా అభిమానులందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ మా సీనియర్ జర్నలిస్ట్ ఓం గారు అందిస్తారు. ఓం గారు. అంటే రాజుగారు యాక్చువల్గా ఏంటంటే రామ్ చరణ్ త్రిబుల్-ఆర్ మూవీ తర్వాత ఒక గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. ఆయన రామ్ చరణ్ కావచ్చు, అలాగే జూనియర్ ఎన్టీ కావచ్చు, వాళ్ళిద్దరు గ్లోబల్ స్టార్ గా ఎదిగిన తర్వాత వాళ్ళ మీద ఆల్ ఓవర్ గా వరల్డ్ గా ఒక ఫోకస్ అనేది వచ్చింది. ఆ క్రమంలో ఏమిటి అంటే రామ్ చరణ్ సినిమా రంగానికే కాకుండా అంటే ఒక నటుడుగా అతను సినిమా రంగానికి ఎలాంటి కంట్రిబ్యూషన్ ఇచ్చాడో అన్నదే కాకుండా ఏం చేశారంటే అతను చేస్తున్న సేవా కార్యక్రమాలు కూడా దృష్టిలో పెట్టుకుని ఈ రోజున తమిళనాడుకి చెందినటువంటి వేల్స్ యూనివర్సిటీ డాక్టరేట్ అనేది ప్రదానం చేసింది. ఈ సందర్భంగా రామ్ చరణ్ కూడా ఏం చెప్తున్నారు అంటే ఇదేదో నా వ్యక్తిగత ప్రతిష్టో లేకపోతే నా వ్యక్తిగత ప్రతిభకు సంబంధించిందో కాదు, నేను సినిమా రంగానికి అలాగే సేవా రంగానికి చేయడానికి నాకు తోడ్పడినటువంటి నా దర్శక నిర్మాతలు కావచ్చు, అలాగే నాకు ఉన్నటువంటి తోటి సాంకేతిక నిపుణులు కావచ్చు, తోటి నటీనటులు కావచ్చు, అలాగే సామాజిక సేవా కార్యక్రమాల్లో నేను పాలు పంచుకోవడానికి కారణమైనటువంటి వాళ్ళందరికీ కూడా ఈ గౌరవ డాక్టరేట్ సంబంధించినటువంటి ఏదైతే ప్రతిష్ట ఏదైతే ఉందో అది దక్కుతుంది అని ఆయన చెప్తున్నారు. ఆ రకంగా చూసేటంటే యాక్చువల్ గా సినిమా రంగానికంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి గౌరవ డాక్టరేట్ ఇవ్వడం అనేది చాలా సహజంగా జరుగుతున్న ప్రక్రియ. అది ఎంతో కాలంగా ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా ఒక 5-6 సినిమా రంగానికి చెందినటువంటి ప్రముఖులకి డాక్టరేట్ ఇస్తుంటారు. అయితే ఇది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే గమనించాల్సింది,
కేవలం సినిమా రంగంలో నటనే అని కాకుండా వాళ్ళు వివిధ సేవా కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నారో వాటిని కూడా గుర్తించి Yeah. సమాజంలో ఉన్నటువంటి తోటి సినిమా వాళ్ళకు కూడా ఒక ఆదర్శంగా ఈ డాక్టరేట్ ఇవ్వడం వల్ల ఆదర్శంగా వీళ్ళు నిలుస్తారు అనేటువంటి ఒక ఉద్దేశంతో సహజంగా ఇలాంటి యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్లు ఇస్తూ ఉంటాయి. ఈ రోజున మీరు అన్నట్టుగా ఈ ఉగాది సందర్భంగా ఆ పురస్కారాన్ని ప్రకటించారు. ఈ రోజున రామ్ చరణ్ కుటుంబ సమేతంగా వాళ్ళ పాపను కూడా తీసుకుని భార్యను తీసుకుని వెళ్ళి ఆ డాక్టరేట్ అందుకున్నారు. ఆ సందర్భంగా మెగాభిమానులు చాలా హర్షాన్ని వెలుపుతున్నారు. చిరంజీవి గారు కూడా ఆ ప్రకటన రాగానే చాలా ఆయన కూడా హర్షాన్ని వెలుపుచ్చారు. రాజు గారు, థ్యాంక్ యూ ఓం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.